సో, ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది 8000 తీసుకుంటా అన్నారు కదా! ఆ! సో, తీసుకున్నప్పుడు క్యారెక్టర్స్ మీరు పెద్దవి క్యారెక్టర్స్ ఇస్తారా? లేదా చిన్న క్యారెక్టర్స్ ఇస్తారా? వాళ్ళు ఫోకస్ అయ్యేటట్టుగానే ఇస్తాము. బట్ దానికేందంటే నేను మాటివ్వలేను. అంటే నా సినిమా గాదది. నేనొకరికి సజెస్ట్ చేయాలి. సజెస్ట్ చేస్తే వాళ్ళు ఓకే జేయాలి. నా సినిమా అన్నప్పుడు నేను ఆళ్ళకు మాటిచ్చేస్తా. హ్మ్. నేను సినిమా చేస్తున్నా. నా క్యారెక్టర్‌కి ఇట్లుంది. ఇట్లా నా దగ్గర డైరెక్టర్స్ ఉన్నారు. డెబ్యూ డైరెక్టర్స్. వాళ్ళతో సినిమా తీస్తున్నప్పుడు అప్పుడు నేను చెప్తా వాళ్ళకి. హ్మ్. నేను ఈ క్యారెక్టర్ ఇస్తా, ఇలాంటి క్యారెక్టర్ ఇస్తా అని చెప్పేసి. హ్మ్. కానీ నేను ఫైనల్ చేయడం కాదు కదా! ఇప్పుడు నాకు వేరే వాళ్ళు అడుగుతారు కాబట్టి వాళ్ళకి పెట్టాలి. హ్మ్. అట్లా. నేను ఏది అంటే ఛాన్స్ ఇస్తా అని చెప్పి నేను చెప్పట్లేదు. నేను మీకు స్కిల్స్ మాత్రం ఇస్తా అని చెప్పి నేను అంటున్నా. హ్మ్. సో, ఫీజ్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా అంటే రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరు ఛాన్సెస్ అనేవి ఇస్తారంటారా? కంపల్సరీ సజెస్ట్ చేస్తాం వాళ్ళకి. మంచిదే ఇస్తామని చెప్పి అనుకుంటాం. హ్మ్. ఇచ్చాము. ఇచ్చినోళ్ళు కూడా ఏం గుర్తుంచుకోరులే. హ్మ్. అప్పుడు మందమే ఉంటది హ్మ్. వాళ్ళకి. హ్మ్. అంటే మీరు మాక్సిమం తెలిసే వాళ్ళనే సెలెక్ట్ చేస్తారంటారా ఆర్టిస్టులుగా? అట్లా ఏమి ఉండదు. హ్మ్. క్యారెక్టర్. హ్మ్. క్యారెక్టర్‌కి తను సూట్ అవ్వాలి. తెలిసిన వాళ్ళు అట్లా ఏమి ఉండదు. హ్మ్. క్యారెక్టర్‌కి సూట్ అవ్వాలి కదా! హైట్ ప్రకారంగా, హ్మ్. లుక్ ప్రకారంగా హ్మ్. తను చేయగలుగుతా లేదా క్యారెక్టర్‌కి అవన్నీ చూసుకునే పంపియాలి.